కొట్టేలే పిల్లాన్ని ఇల్లే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాలా మజాకా. డబ్బుతో కొనే వాటిని కొనుక్కోవడం మంచిదే, కానీ డబ్బుతో కొనలేని వాటిని పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు. డబ్బుతో కొనలేని మంచే ఈ ఆడవాళ్ళ చిరునవ్వు. ఒక అమ్మ ప్రేమ, ఒక చెల్లి అక్క ఆప్యాయత, అలా స్వచ్ఛమైన నవ్వులుంటాయి. అందుకే ఊరూరా నేను వస్తున్నాను ఆడాలా మజాకా అనుకుంటూ మీ చిరునవ్వుకి ఇంకా కొంచెం దగ్గర అవ్వడానికి వెల్కమ్ టు ఆడాలా మజాకా ఇన్ సత్తుపల్లి. ఇవాళ సత్తుపల్లిలో పార్టిసిపెంట్స్ మాత్రం రచ్చ రంబోలా మామూలుగా ఉంటారంట. పార్టిసిపెంట్స్ పిలిచేద్దాం గట్టిగా చెప్పులతో. లెట్స్ వెల్కమ్ దెం. సోడు 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 ఇటు సోడు 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 చిన్నదాన్న చిన్నదాన్న సన్నజాజి చిన్నదాన్న నిన్ను నువ్వే చూసుకోవే నాలోనా. చిన్నదాన్న చిన్నదాన్న ఊపిరల్లే పున్నదానా నీ సక్కనోడై పక్కనుండే కలగన్నా. అంటే నిజంగా అసలు ఎంత అందంగా రెడీ అయ్యారండి. పెళ్లి సారియా కాదు, మొన్న కొన్న సారీ. ఆడాల మజాకా కొన్న సారియా కాదు, మొన్న పండక్కి కొనుక్కున్నాం. ఆవిడ ఇంట్లోనే పౌడర్ కాదు, పక్కింటి వాళ్ళ పౌడర్ కూడా వాడేసింది. సూపర్. హాయ్ అండి, మీ పేరు? జ్యోత్స్న. జ్యోత్స్న గారు, మీ పేరండి? శ్రావణి. శ్రావణి. మీ ఇద్దరు? పిన్ని కూతురు. పిన్ని బాగా హెల్దీ ఉంది, కూతురు ఎందుకు ఇట్లా సన్నగా ఉంది? అంటే ఇప్పుడు మీరు ఇంప్రెస్ మళ్ళీ అవుతారో లేదని ఇలా ఉంది. జీరో సైజు మీకు కష్టం కదండి? ఎందుకు జీరో సైజు? జీరో. ఇలా తిరిగేందమ్మా. హార్టీ వెల్కమ్ టు ది షో. చాలా బాగుంది, మీరు రావడం చాలా ఆనందంగా ఉంది. హలో అండి, మీ పేరేంటండి? తులసి అండి. తులసి గారు. రమ్య. రమ్య గారు. తులసి గారికి ఏమవుతారు? కూతురు. వెరీ గుడ్. ఇక్కడ పిన్ని కూతురే, ఇక్కడ పిన్ని కూతురే. ఈ బాండ్ ఎంత స్ట్రాంగ్, ఎవరు ఎక్కువ గిఫ్ట్లు గెలుచుకుంటారో ఫస్ట్ పరిచయం నుంచి స్టార్ట్ చేద్దాం. పరిచయాల్లో మీరు ఏం చేస్తున్నారు? జోకా, డైలాగా? డైలాగ్ చెప్తారా? యాక్షన్. వినండి వినండి అంటే వినలేదు కదా. ఈ షోకి వచ్చి రవితో చావండి. ఏం చెప్పు మీ పిన్నికి? నువ్వేం చేస్తున్నాడా? డైలాగ్ చెప్తా, చెప్పు. గబ్బర్ సింగ్ సినిమా చూసావని అడగకూడదు, ఎన్నిసార్లు చూసావని అడగాలి. ఆడిషన్స్ కి వచ్చావా అని అడగకూడదు, సెలెక్ట్ అయ్యామా గిఫ్ట్స్ అన్ని తీసుకెళ్ళామా అని అడగాలి అంటారు. కామెంట్ అయ్యండి. సూపర్, వెరీ నైస్, బాగా ట్రై చేశారు. ఇప్పుడు మీరు పరిచయాలు. అమ్మా మీ దగ్గర నుంచి వద్దాం. వీడిపోతే వాడు, వాడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే ఇది సత్తుపల్లి, నా వాళ్ళుండే ఏరియా. ఏరియాలో ఎవ్వరు అడుగు పెట్టకూడదు రవి తప్పించి. అడుగు పెడితే బేతుపల్లి చెరువులో రక్తపు ఏరులై పేరుతారు. రవి తిప్పరా మేసం. అదే పనిలో ఉన్నానే అమ్మా. వా, ఏమన్నా చెప్పారా డైలాగ్? సూపర్, అదిరిపోయిందబ్బా. నువ్వేం చెప్తున్నావు? డైలాగ్ చెప్తాను. రెడీ, యాక్షన్. రవి నన్ను కొట్టాలంటే నా అంత హైట్ నా అంత వెయిట్ ఉంటే సరిపోదు, అవతల వరకు నేనే అయి ఉండాలి. నీ అంత హైట్ కష్టం నాకు. అగో నీ కాంపిటీషన్ వీడికి లడ్డు అంటే వస్తుంది. ఓకే, పరిచయాలు పక్కన పెట్టేస్తే ఇంకా మన ఫస్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. ఆడవారు మాటలకు అర్థాలే. మీకు 90 సెకండ్స్ టైం లిమిట్ ఇస్తా. మీకు 90 సెకండ్స్ టైం లిమిట్ ఇస్తా. ఒక పదం ఇస్తా, ఆ పదం గురించి మీరు నాకు క్రేజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ ఎక్కడ కూడా పదం గురించి మెన్షన్ చేయరు. ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? మీతోనే స్టార్ట్ చేద్దాం. సో నేను మీకు ఇచ్చే పదం జనరల్ గా నేను పెట్టుకుంటాను, కానీ వాళ్ళు పెట్టుకోలేదు. అద్దాలు, స్పెక్స్. ఓకే, your time starts now. కొన్నవి పెట్టుకోవడం వల్ల అసలు నేను ఏం చేయలేకపోయాను పిన్ని. ఎగ్జామ్ హాల్ కి వెళ్ళిన తర్వాత అసలు ఏమీ రాయలేకపోయాను పిన్ని, ఫెయిల్ అయిపోయాను. మొత్తం పక్కన కూడా చూపించిన అసలు అటెంప్ట్ చేయలేకపోయాను పిన్ని, రిజల్ట్స్ ఫెయిల్. నువ్వే అలా అంటున్నావు. అవి పెట్టుకోకపోవటం వల్ల టీ పొడం అనుకుని కారపొడం వేస్తే మీ బాబాయ్ ఆ టీ తాగలేక మీ బాబాయ్ దోల తీరిపోయింది. మొత్తం తిర్రేనాయా? అంతా తిర్రే. ఆ రోజు మొత్తం పాపం మీ బాబాయ్ పడ్డ చిత్రవద ప్రత్యక్ష నరకం చూపించావు కదవే అని చెప్పి నన్ను దెప్పుతానే ఉన్నారు. ఆయన పెట్టుకుంటాడా స్పెక్స్? ఆయన కూడా పెట్టుకుని మొన్న ఒక అగాయిత్యం కూడా చేశాడు. నన్ను అనుకుని పని మనిషి చేయి పట్టుకుని లాగుతున్నాడు. నేనెవరితో చెప్పుకోను. అయ్యో, తప్పు చేయలేదు, కరెక్ట్ చేసిన. ఎప్పటి నుంచో ఉండే, ఇప్పుడు
ఏ మాటకు ఆ మాట అనుకోవాలి కానీ ఇప్పుడు రవి పెట్టుకోలేదు. పెట్టుకుంటే అసలు రవి ఎంత అందంగా ఉంటాడో కదా అసలుకి. అసలు ఆ అందం ఏంటో రహస్యం ఏంటో ఎన్ని గాసిప్స్ నడుస్తున్నాయి, ఎవరిని చూస్తారో అర్థం కావట్లేదు. చెప్పకండి, మేము చూడలేదు. అయినా ఏ మాటకు ఆ మాట. రవి అవి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాడు. అవి పెట్టుకుంటే ఆ నీడని కూడా నేను లవ్ చేసి ప్రేమిస్తాను తెలుసా. 4-5 స్పెక్స్ ఉన్నాయని చెప్పు గట్టిగా. నా దగ్గర 4 స్పెట్స్. స్పెక్స్ నేను వాడచ్చు, నువ్వు వాడద్దు. అవి వాడటం వల్లే కదా రవి నా కంపెనీ వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవాలని కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు వాటి వాడకం ఎక్కువ అవటానికి కూడా కారణం రవి ఇస్తున్న అడ్వర్టైజ్మెంట్ అని చెప్పి అనుకుని వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకుంటానికి కూడా వచ్చారు. అర్థం అవుతుందా నీకు? పవర్ పెరగటానికి కూడా ఒక కారణం రవి ఇండైరెక్ట్ గా కారణం అవుతున్నాడు. చిన్న పిల్లల నుంచి కాదు, వాటి పెట్టుకుంటే స్టైలిష్ గా ఉండటం వల్ల. సూపర్ టైమ్ అప్. కానీ ఒక్కసారే కదా, అబ్బా వీళ్ళు ఎన్నిసార్లు చేస్తారో చూద్దాం. నేను మీకు ఇచ్చే టాపిక్ హాలిడేస్, సెలవులు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అది ఎప్పుడు ఇస్తారా ఏమిటా అని పిల్లలు ఎప్పుడు ఎంజాయ్ Peach మిఠాయా? చేస్తారు. చాక్లెటా? డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్? అవును పిన్ని, ఆ రోజు కోసం చాలా మంది వెయిట్ చేస్తారు. భారతదేశంలో ఇంతమంది తనలో పెయిన్లు నేను భారతదేశంలో ఇంతమంది కూడా ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అవును అవును, రవి కూడా చాలా ఎప్పుడు వారం రోజులు కష్టపడి ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. రవి ఎప్పుడు బంధువులు ఇస్తే చాలు, అబ్బా ఇవాళ ఎప్పుడు ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటూ ఉంటాడు. ఏందా ఇంత లాభైన బాబాయ్ కూడా 6 రోజులు కష్టపడి. ఆవిడ తల్ల అయితే డైనోసారే ఉంది. వారానికి 7 రోజులు కదా, ఆ 7వ రోజు రవితో పేర్లు తీసుకుంటది. అందుకనే రవి 6 రోజులు కష్టపడి ఆ ఒక్క రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు తెలియక అందుకే అడుగుతున్నాను, రవి ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడు. మాట్లాడతారు మీరైతే. నాకు రాకే కదా, ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాము. వారాల్లో ఒక రోజన్నా ఎప్పుడన్నా హ్యాపీగా ఇస్తారేమో ఎంజాయ్ చేయడానికి అని అడుగుతూ ఇస్తారు కదా. ఇవ్వరు కదా, ఎందుకు ఇస్తారు? మాకు ఎందుకు ఇస్తారు? కూడ అడిగినా ఇస్తారు, నగలు అడిగినా ఇస్తారు, బట్టలు అడిగినా ఇస్తారు. ఆ రోజు మాత్రం అయితే ఇవ్వరు. ఇవ్వట్లేదు. పేలుంటే ఉండేదండి, మేము దూకుంటాము. దూకోట్లేదనే పేలు దూకుంటాం, ఇప్పుడు టీవీలో కనబడాలి అవి కూడా అని పెడుతున్నాం. నా మర్దల తలలో పేలు కనబడితే బాగుంటుంది చెప్పండి. అమ్మ వద్దులే నానా. చెప్పండి, అయిపోయింది మీ సెలవులు గోలా? అవ్వలేదు, మీరు చెప్పనిస్తే ఎంతసేపు పేలు అంటే అలాగా మేము ఎలా ఎప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం కూడా చెప్పట్లేదు. మేము పేర్లు పులుసు చేసుకుంటాం. నేను మీకు ఇచ్చిన టాపిక్ ఏంటి కదా, మీకు ఇచ్చింది 6వ రోజు నుంచి 7వ రోజు ఎంచక్క ఎంజాయ్ చేయడానికి. మీరు ఆ రోజు ఎదురు చూస్తూ పేలు చూస్తూ ఉంటారా? వీళ్ళకి ఇచ్చిన టాపిక్ సెలవులా లేకపోతే పేర్లా అర్థం కాలేదా? మీరు డిస్టర్బ్ చేశారు, మీ సెలవులనే చెప్తాము. ఓకే, ఇంట్రెస్టింగ్ గా చెప్పడానికి ట్రై చేశారు. కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం కాలేదు. మీరు అసలు చెప్పలేదు కదా. కానీ ఈ మొత్తం ప్రాసెస్ లా వీళ్ళు ఒక్కసారి ఫిక్షన్ తీశారు, కానీ ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. వీళ్ళు ఒక్కసారి కూడా సెలవులు హాలిడేస్ అని తీయలేదు, కానీ ఇంట్రెస్టింగ్ గా నాకు అంతా. సో ఓవరాల్ గా విన్నర్ ఎవరంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారికి కంగ్రాచులేషన్స్. ఫస్ట్ రౌండ్ ఇలా అయిపోయింది. సెకండ్ రౌండ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ ఆల్రైట్, సో సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలక. మా ఆడియన్స్ సత్తుపల్లిలో బ్యూటిఫుల్ కలర్ఫుల్ చిలకలు ఉన్నారు, వాళ్ళతో ఆడే రౌండ్. కానీ ఫార్మాట్ ఏంటో తెలుసు కదా, మీదొక టీం మీరు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు, మీరు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు. సూపర్ టాలెంటెడ్ అనిపించిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. నేను ఆ 4గురికి టాస్క్ ఇస్తా. టాస్క్ చేసి మెప్పిస్తే ఒక్కరికి గిఫ్ట్ వస్తుంది. ఎవరైతే ఆ టీం మెంబరో ఆ టీం గెలిచినట్టు సైకలాజికలీ. సో సర్చ్ బిగిన్స్. ఆలోచించండి, బాగా చూసి సెలెక్ట్ చేయండి. ఓకే సూపర్, 4గురు వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. వాట్స్ యువర్ నేమ్ అండి? రాణి అండి. వెరీ గుడ్. చరితశ్రీ. శ్రీ విద్యా నారాయణ. నారాయణ ఏడు మరి యుఎస్ లో ఉన్నాడు. వెరీ గుడ్. రేష్మితాశ్రీ. రెడీ. 4గురు వచ్చారు కాబట్టి ఫస్ట్ ఈ టీం వాక్ చేయండి. ఏ టీం బెస్ట్ ర్యాంప్ వాక్ చేస్తారో డిసైడ్ చేద్దాం. ఆల్రైట్, సో ఫస్ట్ ఈ టీం వెళ్తుంది. అందమైన వాక్, తిరిగి వచ్చేయండి. మ్యూజిక్.
వాలు కళ్ళ వయ్యారి తేనె కళ్ళ సింగారి నా గుండెలోకి దూరి మనసులోకి చారి చంపినవే కావేరి ఊరే బుగ్గ బంగారి. అందంగా వాక్ చేశారు వాళ్ళిద్దరు. ఇప్పుడు మీరు మ్యూజిక్. వాలు కళ్ళ వయ్యారి తేనె కళ్ళ సింగారి నా గుండెలోకి దూరి మనసులోకి చారి చంపినవే కావేరి ఊరే బుగ్గ బంగారి. ఇప్పుడు మనకు ఒక టాస్క్ ఒకటి ఏడ్చింది, కానీ దానికంటే ముందు మీ టీం పేరేంటి? పేన్లు. పేర్లా? కుక్కి పడేస్తాం. వామ్మో, వెరైటీగా పేర్ల టీం అంట. మీరే టీం అండి? దువ్వెన టీం. తీసి పడేస్తాం. ఓహో, వీళ్ళది పేర్ల టీం అంట, కుక్కి పడేస్తారట. వీళ్ళదేమో పేర్లు దువ్వెన టీం అంట, తీసి పడేస్తారట. సరే, ఇప్పుడు టాస్క్ ఏంటంటే అందరూ జేమ్స్ బాండ్ ని చూసి ఉండొచ్చు. డింగ్ టేడింగ్ 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 టేడేడేడింగ్ టేడింగ్ టేడింగ్ ఇవన్నీ చేస్తుంటాడు కదా. జేమ్స్ బాండ్ లాగా ఎవరైతే బాగా యాక్ట్ చేస్తారో ఈ స్టేజ్ మొత్తం వాడుకొని వాళ్ళే విన్నర్. అర్థమైంది కదా కాన్సెప్ట్? రైట్. సో ఫస్ట్ జేమ్స్ బాండ్ ఇస్ యూ. యాక్షన్. డింగ్ టేడింగ్ 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 టేడేడేడింగ్. ఏమైంది? దోమలు కనిపించినేమో అనుకున్నాను. రెడీ. డింగ్ టేడింగ్ 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 టేడేడేడింగ్. నేను గోడెన్ కల దాచుకొని మా లడ్డక్కని కదా ఎవరు కనబడ. నేను నువ్వు కదలకు నేను కనబడతా. గన్లో బుల్లెట్స్ అయిపోయినాయి. సూపర్, వెరీ గుడ్. ఇప్పుడు డైలాగ్ చెప్పాలి. వాడు నన్ను లూజ్ అన్నాడే. రెడీ పెద్దక్క, ఆల్ ది బెస్ట్. రెడీ, యాక్షన్. డింగ్ టీడింగ్ టీడింగ్ టీడింగ్. ఎవడన్నా జేమ్స్ బాండ్ నవ్వుతాడా? సీరియస్ గా పెట్టాలి ఫేస్. సీరియస్ గా పెట్టు ఫేస్. నువ్వు దొంగని సర్చ్ చేస్తున్నావు. రెడీ. డింగ్ టీడింగ్. అదే గన్ను ఊగుతుందా నీ చెయ్య? ఇలాంటి వాళ్ళు మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డలు దొరుకుతారు. ఇప్పుడు డైలాగ్ చెప్పాలి మీరు. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, ఎవరైనా అధికారం కోసం ఎగబడితే అడ్డంగా నరికేస్తా. సరే, నువ్వు టెన్షన్ తీసుకోకమ్మా. వద్దమ్మా వద్దమ్మా. రెడీ, నెక్స్ట్ జేమ్స్ బాండ్. యాక్షన్. టింగ్ టిడింగ్ 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 టిడిడిడిడింగ్ టిడింగ్ టిడింగ్ టిడిడిడిడింగ్. ఏం చేసినావమ్మా వచ్చి? తాకిందానే? తాకలేదేమోనే. డైలాగ్ చెప్పమ్మా ఇప్పుడు. నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్, ఒకడు నాకు ఎదురు వచ్చిన వాడికే రిస్క్, తొక్కేస్తా. ఇప్పుడు అర్థమైంది. రెడీ, యాక్షన్. టీడింగ్ 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 టీడిడిడిడింగ్ టీడింగ్ 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 టీడింగ్. డైలాగ్ చెప్పు. ఫ్లూటు రవి ముందు, నా ముందు కాదు. ఇప్పుడు ఈ నలుగురిట్లో ఎవరు బాగా పర్ఫార్మ్ చేశారంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్ గోస్ టు పేర్ల దువ్వెన. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్, లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి, వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్. ఇప్పుడు నిజంగా ఈ టాస్క్ చేస్తే ఆడాలా మజాకా అనిపించుకుంటారు. ఎందుకంటే ఆడాలు చాలా సున్నితంగా ఉంటారు, వెయిట్లు ఎక్కువ మొయ్యలేరు, వెయిట్లు మోస్తే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి, అవి ఇవి అంటుంటారు. మీ శక్తి ముందు ఏ శక్తి కూడా పనికిరాదు, అది అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఫిజికల్ టాస్క్. ఫిజికలీ మీరు ఎంత స్ట్రాంగో ప్రపంచానికి తెలిపే టైం వచ్చేసి 3 బస్తాలు ఉన్నాయి. ఆ బస్తాల్లో ఇసుక నింపాం హాఫ్ వరకు. సో వెయిట్ కొంచెం ఎక్కువనే ఉంది. ఒక్కొక్కరిగా తీసుకెళ్ళండి, అక్కడ స్టూల్ మీద నిలబెట్టండి. ఒకటి నిలబెట్టిన తర్వాత
దాని మీద ఇంకోటి నిలబెట్టండి. 2 నిలిచిన తర్వాత 3ది నిలబెట్టండి. 3 ఎవరైతే తక్కువ సమయంలో నిలబడి పెడతారో వాళ్ళే విన్నారు. ఫస్ట్ రౌండ్ లో వారు గెలిచారు కాబట్టి ఈసారి మీతోని కాకుండా వాళ్ళతోనే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల గడా బెడాయగా దిగాయ ఉన్న వెంకమ్మల రాబే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా రాబే చేద్దాం దండియా. సో టోటల్ టైం కౌంట్ చేసిన తర్వాత 36 సెకండ్స్ లో మీరు ఆ 3 బస్తాలు పెట్టేశారు. మీరు 36 సెకండ్స్ లోపల పెడితే ఈసారి మీరు గెలుస్తారు, లేకపోతే ఈసారి కూడా వాళ్ళకే వెళ్ళిపోద్ది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. వచ్చేయండి. ఏమంటారండి 36 సెకండ్స్ లోపలే చేద్దామా? కానీ ఎందుకంటే ఈవిడ దగ్గర టైం వేస్ట్ అయింది. నాకు తెలిసి మీకు అక్కడ ఉండదు, టప్పి 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 అని పెట్టచ్చు. కానీ మా లడ్డక్క చాలా ఫాస్ట్ గా పెట్టింది. మళ్ళీ ఇక్కడ వేస్ట్ అయింది, అక్కడ కవరప్ అయింది. ఆవిడ ఇట్లా లేవు కాలతో ఇట్లా తన్నింది ఒకటి అడవేమంటది. ఎలా పోయిద్దండి మరీ చెప్తారు అసలు. లడ్డక్క నేను లైవ్ చూసినాక. రెడీయా? 36 సెకండ్స్ ఇస్ ద టైం. దాని లోపల ఫినిష్ చేసేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల గడా బెడాయగా దిగాయ ఉన్న వెంకమ్మల. ఆహా, నాకు తెలిసి ఇంత ఈజీగా ఎవరు చేయలేదేమో. అంటే మీరేంటి ఇంట్లో ఖాళీ సమయంలో వెయిట్ లిఫ్టింగ్ నిజంగా మీ ఎనర్జీ మీ స్పీడ్ చూసి నాకు ఇక్కడ కూడా మీరు స్ట్రగుల్ అవుతున్నట్టు అనిపించలేదు. లడ్డక్క స్ట్రగుల్ అయింది అనిపించింది నాకు. స్ట్రగుల్స్ అన్ని ఇన్నర్ గా పెట్టేసి మొత్తం మీద నేను ఏదో చేశాను. కానీ నాకెందుకో ఈ టీమ్ లో మీరు స్ట్రాంగ్ కదా, ఈ టీమ్ లో మీరు స్ట్రాంగ్. ఎవరు అక్కడ నుంచి ఒక బస్తా, నేను స్కోర్ చెప్తాను ఎవరు గెలిచారు అనేది. ఒక బస్తా ఎత్తుకొని ఇక్కడ వరకు ఫస్ట్ తీసుకొస్తారో చూద్దాం మీరిద్దరు ఇట్లా. సో ఎవరైతే ఫాస్ట్ గా విదిన్ సెకండ్స్ అది లేప ఇక్కడ తీసుకొస్తారో చూద్దాం. రెడీ? ఫస్ట్ మీతో చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టప్పి టప్పి టప్పు అని 6 సెకండ్లో చేశారు. ఓకేనా లడ్డక్క? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సేమ్ అంటే ఇద్దరు ఎనర్జీ సేమ్. వీరిద్దరిని పక్కన పెట్టేస్తే మా ఎలుక పిల్ల. చూద్దాం అది తీసుకొచ్చి ఎన్ని సెకండ్స్ తీసుకొచ్చే చూద్దాం. 1 2 3 గో. పర్వాలేదు, నీలో కూడా ఉంది. 6 సెకండ్స్. మీరు 6 సెకండ్స్ లోపల చేయండి. మీరు తోపు తురుము. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పొడుగుంటే ఏం లాభం అంటే అదే చేసింది ఆవిడ. సూపర్. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు యాక్చువల్ గా మీరు 36 సెకండ్స్ లో 3 బస్తాలు నిలబెట్టారు. అండ్ మీరు 10 సెకండ్లు తక్కువ అంటే 26 సెకండ్లు పెట్టేసి గెలుచుకున్నారు. ఇప్పుడైతే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. బాగా ఎంజాయ్ చేశారు లడ్డక్క. ఇట్ వాజ్ అ మెమరీ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎలుక పిల్ల పిట్ట గింత కూత గింత అంటారు కదా, ఇగో ఏడు. అండ్ వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. మా షోకి వచ్చారు, పార్టిసిపేట్ చేశారు. మీరు కూడా మా షోకి రావచ్చు. మేమే వస్తాం మీ ఊరికి, అప్పుడు మీరు రండి. ఆ సెలక్షన్ ప్రాసెస్ ఏంటో కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేయండి అండ్ డీటెయిల్స్ తెలుసుకోండి. మళ్ళీ రేపు సేమ్ టైం లో కలుసుకుందాం. అంటే దెన్ టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. తినరా మీరు? ఇక్కడ కూడా అదే క్వశ్చనా? మరి కొంచెం లావ్ అవ్వచ్చు కదా. పక్కన చూడండి ఎట్లుంది ఆవిడ. అయ్యో. హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ పట్టుకోవడం కోసం అక్కడ కొన్ని చెట్లు ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. సపోర్ట్ చేస్తాయి. హీరోకి అక్కడ దారం కనపడుతుంది. అప్పుడు హీరో ఇలా పైకి ఎగురుతాడు. ఎట్లా? ఇలా ఎగురుతాడు డమాలని. అన్నాడు
నువ్వు అన్నానా ప్యూర్ ముద్దపప్పు టీమే